హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ మౌనిక ఫ్రమ్ 49. ఈ రోజు లైఫ్ లైన్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం ఇన్ఫర్టిలిటీకి సంబంధించి తెలుసుకోబోతున్నాం. మీరు కూడా డాక్టర్ మౌనిక గారితో మాట్లాడి 49 లో ట్రీట్మెంట్ గురించి తెలుసుకోవాలనుకుంటే టీవీ నైన్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి డాక్టర్ మౌనిక గారితో మాట్లాడి ఇన్ఫర్టిలిటీకి సంబంధించి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. హలో డాక్టర్, వెల్కమ్ టు ఆ స్టూడియో. థ్యాంక్ యూ. డాక్టర్ గారు, ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడుకుంటే ఇన్ఫర్టిలిటీ ఒక మ్యారీడ్ హెల్దీ కపుల్ మ్యారేజ్ అయిన తర్వాత ఎన్ని ఇయర్స్ ఆర్ ఎన్ని మంత్స్ తర్వాత పిల్లల కోసం ట్రై చేశాక అప్పుడు అవ్వట్లేదని డిసైడ్ అవ్వాలంటారు? ఇన్ఫర్టిలిటీకి ప్రాపర్గా ఒక డెఫినేషన్ ఉంటుందండి. ఆ డెఫినేషన్లో ఏమంటాము అంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా కాండమ్స్ కానీ ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి ఉన్న ట్యాబ్లెట్స్ కానీ ఇవన్నీ వాడకుండా కనీసం వీక్లీ 2 to 3 times రెగ్యులర్గా ఇంటర్కోర్స్లో పాల్గొనుతూ ఈవెన్ ఆఫ్టర్ 1 year వాళ్ళకి ప్రెగ్నెన్సీ అన్నది అందలేదు అంటేనే వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ సమస్య ఉంది అని మనము డయాగ్నోస్ చేయగలం అనమాట. ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లము ఈ 1 year అన్నది ఎవరికి అంటే లేడీ వయసు 35 years లోపల ఉన్నంత వరకు మాత్రమే. యాజ్ లాంగ్ యాజ్ లేడీస్ ఏజ్ 35 దాటింది అంటే మాత్రము తన బాడీలో ఎగ్ నంబర్స్ చాలా వేగంగా తగ్గిపోతూ వస్తాయి అన్నమాట. అందుకనే వీళ్ళల్లో ఓన్లీ 6 months వరకే ట్రై చేసి అప్పటికి ప్రెగ్నెన్సీ అన్నది రాలేదు అంటే మాత్రము కన్సల్ట్ అవ్వమని చెప్తాం. ఈ 1 year లేదా 6 months వీటిలో కూడా సబ్జెక్టివ్ వేరియేషన్స్ ఉంటాయి. ఎలా అంటే హస్బెండ్ అండ్ వైఫ్ కలిసేటప్పుడు సెక్షువల్ యాక్ట్లో ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేదా లేడీకి పీరియడ్స్ అన్నవి కరెక్ట్గా రావట్లేదు, 2 monthsకి ఒకసారి 3 monthsకి ఒకసారి ట్యాబ్లెట్స్ తీసుకుంటేనే పీరియడ్ వస్తుంది, ఇలాంటివి ఏమన్నా పర్సనల్ స్కేల్లో కానీ లేదా మెడికల్ లెవెల్లో కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రము ఈ 1 year 6 months అంటూ చూసుకోకుండా ముందే మీరు అప్రోచ్ అవ్వగలిగితే డాక్టర్ని డెఫినెట్గా ఐ థింక్ మీకు ప్రెగ్నెన్సీ అనేది ఈజియర్గా ఫాస్టర్గా ప్లాన్ చేయడానికి వీలవుతుంది. అచ్చా డాక్టర్ గారు, చాలా మందిలో వింటుంటాం, చాలా ఇయర్స్గా వెయిట్ చేస్తున్నాం అవ్వట్లేదు, న్యాచురల్గా ట్రై చేస్తే అవ్వట్లేదు అని చెప్తుంటారు. ఇలాంటి వాళ్ళకి మెయిన్ రీజన్స్ పీసీఓడి అవ్వచ్చు, థైరాయిడ్ అవ్వచ్చు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవ్వచ్చు. ఇలా ఎలా డిసైడ్ చేస్తారు? అంటే ఇన్ఫర్టిలిటీ టెస్ట్కి వచ్చినప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు రావాలా, అండ్ వాళ్ళకి పిల్లలు అవ్వట్లేదు అంటే మెయిన్ కాజెస్ ఏం చెప్తారు? సో యూజువల్లీ మాకు ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కోసం వచ్చే కపుల్స్ యూజువల్గా టుగెదరే వస్తారండి, వైఫ్ అండ్ హస్బెండే. రేర్లీ వైఫ్ ఒక్కరే రావడం లేదా హస్బెండ్ ఒక్కరే రావడం జరుగుతుంది. బట్ వీ ప్రిఫర్ వైఫ్ అండ్ హస్బెండ్ టుగెదర్ వచ్చినప్పుడు. ఎందుకంటే ఒకటి యాజ్ లాంగ్ యాజ్ వాళ్ళకి టైం కన్స్ట్రెయిన్స్ లేవు, వర్క్ ప్రెషర్స్ లేవు అన్నప్పుడు మాత్రం డెఫినెట్గా ఇద్దరు టుగెదర్ ప్లాన్ చేస్తే బెస్ట్ అండి. బికాస్ దిస్ షోస్ ఇద్దరు టుగెదర్ దే ఆర్ ఇన్ ఇట్. ఈ ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఇద్దరు సమ్మతంగానే ఉన్నారు అని చెప్పేసి మాకు ఒక అండర్స్టాండింగ్ అనేది వస్తుంది వెన్ దే బోత్ కమ్ టుగెదర్. వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చాక ఇనిషియల్గా వాళ్ళ డీటెయిల్స్ హిస్టరీ అంతా డీటెయిల్గా మేము కనుక్కుంటాం. ఏజ్ ఏంటి వైఫ్ది హస్బెండ్ది, మ్యారేజ్ అయ్యి ఎంత టైం అవుతుంది, ఎంత టైంగా వాళ్ళు ట్రై చేస్తున్నారు ప్రెగ్నెన్సీకి. ఫ్యూ కపుల్స్ ఇప్పుడు ఏమవుతుందంటే పెళ్ళి చేసుకుంటున్నారు కానీ వైఫ్ వేరే సిటీలో ఉంటున్నారు, హస్బెండ్ వేరే సిటీలో ఉంటున్నారు, ఎందుకంటే జాబ్స్ వేరే ప్లేసెస్లో ఉన్నాయి, లేదా వైఫ్ స్టడీస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇట్లా రీజన్స్ వల్ల 2-3 years అసలు అపార్ట్ ఉంటారనమాట. ఒకే ప్లేస్లో కోహాబిటేట్ అవుతూ అంటే ఒకే ప్లేస్లో ఉంటూ వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నారు అన్నది ఇంపార్టెంట్. మ్యారేజ్ అయి 3 years అయి ఉండొచ్చు, 4 years అయి ఉండొచ్చు. ప్లానింగ్ ఎప్పటి నుంచి 6 months గానా 1 year గానా ఇది మేము కనుక్కుంటాం. కనుక్కున్న తర్వాత వాళ్ళ పీరియడ్స్ ఎలా వస్తున్నాయి, ఇంతకుముందు పాస్ట్లో ట్రీట్మెంట్స్ ఏమన్నా తీసుకున్నారా, హస్బెండ్ తన వీర్య కణాల పరీక్ష ఏమన్నా చేసుకున్నారా, ఇలాంటి డీటెయిల్స్ కనుక్కున్న తర్వాత ఇవాల్యుయేషన్ అనేది మొదలవుతుంది. బేసిక్ ఇవాల్యుయేషన్లో పార్ట్లో హస్బెండ్ది వైఫ్ది ఇద్దరిది కూడా సైమల్టేనియస్గా జరగాలి. అంటే ముందు వైఫ్ని ఒక్కటే ఇవాల్యుయేట్ చేసుకోవడము, ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేయడము, ఆఫ్టర్ 2-3 months హస్బెండ్ ఇవాల్యుయేషన్ స్టార్ట్ చేయడం, దిస్ ఈజ్ నాట్ రైట్. కొంతమంది కపుల్స్ నేను చూశాను, లైక్ 5-6 years కూడా అయిపోయి ఉంటుంది, లేడీ రిపీటెడ్గా ట్రీట్మెంట్స్ తీసుకుంటూనే ఉంది, ట్యాబ్లెట్స్ తీసుకుంటుంది, స్కాన్స్ చేయించుకుంటుంది. నియర్లీ 4-5 years డౌన్ ద లేన్ హస్బెండ్ వీర్య కణాలు పరీక్ష చేసినప్పుడు కణాలు చాలా తక్కువ ఉన్నాయనో, లేదా అజూస్పర్మియా కండిషన్ కణాలు అసలు కనిపించట్లేదనో బయటపడ్డ తర్వాత దెన్ దే గెట్ స్ట్రీమ్ లైన్ అనమాట. ఓకే, ఇంతవరకు చేసిన ట్రీట్మెంట్స్ అన్నీ తప్పు, నౌ విల్ హ్యావ్ టు ఫాలో సంథింగ్ ఎల్స్ అని. ఆల్ దిస్ వైల్ ఏమవుతుందంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన టైం, మనీ, ఎవ్రీథింగ్ ఈజ్ వేస్టెడ్ రాంగ్ ట్రీట్మెంట్స్ మీద. అందుకని హస్బెండ్ వైఫ్ ఇవాల్యుయేషన్ ఇద్దరిది ఖచ్చితంగా సైమల్టేనియస్గా ఇద్దరిది జరిగిన తర్వాతనే ప్లాన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది మొదలు పెట్టాలి. ఎస్ సార్. డాక్టర్ గారు, మరి ఇన్ఫర్టిలిటీ అనేది ఒక జెనెటిక్ ప్రాబ్లం అనుకుంటే దానికి ట్రీట్మెంట్ ఏంటంటారు? నో, ఇన్ఫర్టిలిటీ జెనెటిక్ ప్రాబ్లమ్స్ అంటే విమెన్ సపరేట్గా హస్బెండ్ సపరేట్గా మాట్లాడతాను.
ఇప్పుడు విమెన్లో జెనెటిక్ ఇష్యూస్ ఏమై ఉండొచ్చు అంటే అందరికీ కామన్గా తెలిసిన పీసీఓడి సమస్య, నీటి బుడగల సమస్య, మల్టీఫ్యాక్టోరియల్ చాలా రీజన్స్ ఉండొచ్చు. అది మనం తినే ఫుడ్ వల్ల లేదా ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల, ఎక్కువ వెయిట్ ఉండడం వల్ల. ఇవి కాకుండా వన్ ఆఫ్ ద రీజన్స్ జీన్స్లో కూడా ఉండొచ్చు. అంటే మదర్లో ఉంటే మేబీ ద డాటర్ ఆల్సో మైట్ హ్యావ్ అని చెప్పేసి. పీసీఓడి కాకుండా ది అదర్ ఇన్హెరిటెడ్ కైండ్ ఆఫ్ కండిషన్స్ ఏముంటాయంటే ఇప్పుడు మెన్లో ఈ నేను అన్నట్టు అజూస్పర్మియా 0 కౌంట్స్ కనపడిన వాళ్ళలో రీజన్స్ ఏమైనా అయి ఉండొచ్చు. ఒకటి వాళ్ళ టెస్టిస్ చిన్న వయసులో మమ్స్ అన్న వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల బాగా దెబ్బతిని ఇలా 0 కౌంట్స్ రావడము, లేదా ఈ జెనెటిక్ కండిషన్ వన్ ఆఫ్ దెమ్ ఒకటి క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ అని అంటాం. ఈ క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్లో మెన్లో నార్మల్గా 46XY ఉండాలి. దీంట్లో వాళ్ళకి ఎక్స్ట్రా క్రోమోజోమ్ అనేది ఉంటుంది. ఈ ఎక్స్ట్రా క్రోమోజోమ్ వల్ల లేదా ఆల్రెడీ ఉన్న Y క్రోమోజోమ్ ఎక్కడైతే విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఈ స్పర్మ్స్ ప్రొడక్షన్కి, దాంట్లో ఏదైనా జీన్ మ్యూటేషన్ వల్ల కూడా ఈ జెనెటిక్గా వీళ్ళకి అజూస్పర్మియా ప్రాబ్లమ్స్ రావచ్చు. కాలర్ లైన్లో ఉన్నారండి ఫ్రమ్ తిరుపతి. మురళీమోహన్ గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. హలో, నమస్కారం మేడం. నమస్తే. చెప్పండి మేడం, యాక్చువల్గా మాకు మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది మేడం. ఓకే. ఇది 4th year రన్నింగ్. ఈ 3 years స్పాన్ లో తనకి 3 times అబార్ట్ అయింది. ఓకే అండి. ఫస్ట్ 1 year లో ఒకసారి అబార్షన్ అయింది. 3 months ఉండి పోయింది బేబీ. ఆ తర్వాత సేమ్ ప్యాటర్న్ తో 2 times అలా అయింది మేడం, కన్సిటివ్ గా. ఓకే అండి. ఎగ్జాక్ట్ గా 3rd month ఎండ్ అవుతుంది, లేకపోతే 4th month స్టార్టింగ్, అలా 3 times అలా అబార్ట్ అయిపోయింది. ఓకే. ఒక్కొక్కసారి ఒక్కో రీజన్ చెప్పారు మేడం యాక్చువల్ గా అబార్ట్ అవడానికి కారణం. ఓకే అండి. సర్విక్స్ లెంత్ ప్రాబ్లం అని చెప్పారు, తర్వాత యాంటీబాడీస్ వీక్ అని చెప్పారు, తర్వాత యూరిన్ ఇన్ఫెక్షన్ అని చెప్పారు. సో మేము ఆ ప్లాన్ చేసుకునే ముందే డాక్టర్ని కన్సల్ట్ అయితే వాళ్ళు అన్ని టెస్ట్ చేసిన తర్వాత బ్లడ్ రిపోర్ట్స్ ఇవంతా వెరిఫై చేసిన తర్వాత ప్లాన్ చేసుకోమని చెప్పారు. ఓకే అండి. ఆ వెరిఫికేషన్ తర్వాత మేము ప్లాన్ చేసాం, కానీ ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా ఇలా 3 times ఇలా అయింది మేడం. ఓకే అండి. మీది మేనరికంలో అయిందా అండి మ్యారేజ్? కాదు మేడం, మేనరికం కాదు, దూరపు రిలేటివ్సే. ఓకే అండి. సో ఇట్లా మేనరికంలో ఉన్నప్పుడు ఇలా అవ్వచ్చు అని మేనరికం ఉందా లేదా అని నేను ఎందుకు అడిగాను అంటే, ఈ కన్సాంగ్వినస్ మ్యారేజ్ మేనరికంలో చేసినప్పుడు ఏమవుతుందంటే ఏదో ఒక జీన్ హస్బెండ్లో కూడా డిఫెక్టివ్ ఉంటుంది అండ్ సేమ్ ప్లేస్లో జీన్ వైఫ్లో కూడా డిఫెక్టివ్ ఉంటుంది. సింగిల్ కాపీ ఉన్నంత వరకు వాళ్ళలో ఏం ప్రెజెంట్ అవ్వదు, కానీ వాళ్ళ ఎగ్ స్పర్మ్ కలిసి తయారైన పిండంలో 2 డిఫెక్టివ్ కాపీస్ ఒక చోట చేరినప్పుడు బేబీలో ప్రెజెంట్ అయ్యి ఇలా ఎర్లీ ట్రైమెస్టర్ మిస్క్యారేజెస్ అంటే 3 months లోపల హార్ట్ బీట్ వచ్చిపోవడం లేదా హార్ట్ బీట్ రాకపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. కొంచెం ఎక్కువ రిస్క్ ఉంటుంది. మీ కేసులో మేనరికం లేకపోయినా ఇలా రిపీటెడ్గా జరుగుతున్నాయి అన్నారు. ఇప్పుడు మనం రీజన్ కనుక్కోవాలండి. ఇప్పుడు 3 months లోపల మిస్క్యారేజెస్ ఎక్కువగా అవుతున్నాయి అంటే ఫామ్ అయిన ఎంబ్రియోలో జెనెటిక్గా ఏదో ప్రాబ్లం ఉండి ఉండొచ్చు, అందుకే అవుతున్నాయి అని అనుకుంటాం. కానీ మీ కేసులో డాక్టర్స్ హ్యావ్ స్టేటెడ్ డిఫరెంట్ రీజన్స్. వన్ ఆఫ్ దెమ్ యూరిన్ ఇన్ఫెక్షన్ అన్నారు, ఇంకొకటి యాంటీబాడీస్ అన్నారు. డిఫరెంట్ ఆటో ఇమ్యూన్ రీజన్స్ లాగా అట్రిబ్యూట్ చేశారు, కానీ ఖచ్చితంగా దానివల్లే అయ్యింది అని అయితే డాక్టర్స్ చెప్పలేరు. వీ కెన్ ఓన్లీ మేక్ అన్ అజంప్షన్, ఓకే దీనివల్ల అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు ఫ్యూచర్లో ఇది ప్రివెంట్ చేయాలి అనుకుంటే ఐ థింక్ ఐడియల్ వుడ్ హ్యావ్ బీన్, మనం ఇప్పుడు చేయలేము, బట్ వాట్ యూ కుడ్ హ్యావ్ డన్ ఇస్ 3rd time ఎప్పుడైతే మిస్క్యారేజ్ అయిందో ఆ ప్రోడక్ట్స్ ఉంటాయి కదండి, క్లీన్ చేసుకుంటారు కదా, ఆ ప్రోడక్ట్స్ని మీరు టెస్టింగ్ పంపించుకొని వాటిల్లో కూడా డీటెయిల్ టెస్ట్ ఉంటాయి. బేసిక్ హిస్టోపెథాలజీ ఇవన్నీ వేరే, బట్ డీటెయిల్గా జీన్స్లో మనం స్టడీ చేయాలి అంటే జీన్ సీక్వెన్సింగ్, క్రోమోజోమల్ మైక్రో అరే అని ఇట్లా కొన్ని టెస్ట్స్ ఉంటాయి. ఇవేం చేస్తాయంటే ఆ ప్రోడక్ట్స్లో ఆ బేబీలో ఏమన్నా జెనెటిక్ ఇష్యూ ఉండేనా అనేది వాళ్ళు చూస్తారు. ఒకవేళ ఉంది అని బయటపడితే దిల్ ట్రై టు మ్యాచ్ మీలో కానీ వైఫ్లో కానీ ఏమైనా సిమిలర్ ఉందా అన్నది వెతుకుతారనమాట. నౌ దట్ హ్యాస్ నాట్ బీన్ డన్, అది ఓవర్. కాబట్టి మీరు ఫ్యూచర్లో వాట్ యూ కెన్ టేక్ స్టెప్ ఇస్ బేసిక్ ఇంపార్టెంట్ టెస్ట్ హస్బెండ్ అండ్ వైఫ్ క్యారియోటైపింగ్ బ్లడ్ టెస్ట్ అండి అది. ఇంకొకటి యాప్లా అని టెస్ట్ ఉంటుంది, అండ్ ఆల్రెడీ మీరు చేసుంటే యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీస్. ఈ టెస్ట్ చేసుకొని మీరు రిపీట్ ట్రై చేయాలి. బట్ 3 times మిస్క్యారేజ్ అయ్యాక 4th pregnancy అటెంప్ట్ చేయడం అన్నది చాలా భయం వేస్తుంది లేడీకి కానీ హస్బెండ్కి కానీ, టు టేక్ దట్ డెసిషన్ టు ఈవెన్ స్టార్ట్ ట్రయింగ్ దట్. సో ఆ ప్రెగ్నెన్సీ ఈసారి మీరు మేజర్గా తగ్గించాలనుకుంటున్నారు ఈ మిస్క్యారేజ్ రిస్క్ అంటే IVF ద్వారా ఎంబ్రియో తయారు చేసుకొని ఎంబ్రియోన్ టెస్ట్ చేసుకొని ఫర్ ఎనీ జెనెటిక్ ఇష్యూస్ ఆ ఎంబ్రియో హెల్తీ ఉన్న ఎంబ్రియోని మీరు ట్రాన్స్ఫర్ చేసుకోగలిగితే 75 to 80% దాకా మీకు అవుట్కమ్ మంచిగా ఉండే అవకాశాలు ఉంటాయి. డాక్టర్ గారు, ఈ రికరెంట్ అబార్షన్స్ అనేవి అసలు ఎందుకు జరుగుతాయి డాక్టర్? యూజువల్గా ఎలాంటి కారణాలు ఎక్కువగా చూస్తుంటారు రికరెంట్ అబార్షన్స్కి? ఈ రికరెంట్ మిస్క్యారేజెస్ 2 types ఉంటాయండి, ప్రైమరీ అండ్ సెకండరీ. ప్రైమరీ అంటే ఇప్పుడు ఎర్లియర్
కపుల్ చెప్పినట్టు, అంటే ఒక్క బేబీ, ఒక హెల్తీ బాయ్ గర్ల్ అసలు లేరు, ఓన్లీ మిస్క్యారేజెస్ అవుతున్నాయి బ్యాక్ టు బ్యాక్. కొంతమందికి సెకండరీ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్, ఒక హెల్తీ బేబీ బాయ్ లేదా గర్ల్ డెలివరీ అయ్యి ఉంటుంది, కానీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ట్రై చేస్తున్నప్పుడు ఇలా రిపీటెడ్గా మిస్క్యారేజెస్ అవుతున్నాయి. రెండిటికి రీజన్స్ సేమ్ ఉంటాయండి. వి డివైడెడ్, ఫస్ట్ 3 monthsలో జరిగిందా లేదా ఆఫ్టర్ 3 months లేట్ ట్రైమిస్టర్స్లో జరిగాయా. ఫస్ట్ 3 monthsలో జరిగితే నేను అన్నట్టు ఈ జన్యు పరంగా ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు, లేదా ఈవెన్ థైరాయిడ్ సమస్య, ప్రొలాక్టిన్ అబ్నార్మాలిటీస్, మదర్లో షుగర్ కంట్రోల్లో లేనప్పుడు ప్రెగ్నెన్సీ అటెంప్ట్ చేయడం, ఇవన్నిటిని కూడా రీజన్స్గా స్టేట్ చేస్తాం. లేదు 3 months దాటిన తర్వాత ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు అంటే మేబీ తయారైన మాయలో ఆ బ్లడ్ సప్లై మదర్ టు బేబీ కరెక్ట్గా వెళ్ళట్లేదు, క్లాత్స్ ఎక్కువగా రక్తం గడ్డగట్టి అడిక్వేట్ ఫుడ్ బేబీకి దొరక్కపోవడం వల్ల ఇలా మిస్క్యారేజ్ అవ్వడం జరగచ్చేమో అని యాప్లా టెస్ట్ చేసుకుంటాం. ఈ యాప్లా టెస్ట్ చేసుకొని ది అదర్స్ ఇస్ క్లాటింగ్ ప్రొఫైల్ కూడా చేసుకుంటాము, ఇవి రీజన్స్ అయి ఉండొచ్చు అని. నా ఫ్యూ కేసెస్లో 5th month 6th month బేబీ వెయిట్ నిదానంగా పెరుగుతుంది అన్నప్పుడు లేడీకి సడన్గా లోవర్ బ్యాక్ పెయిన్ రిపీటెడ్గా తను కంప్లైంట్ చేస్తూ ఉంటుంది ప్రెగ్నెన్సీలో. రీజన్ ఇస్ గర్భసంచి మూర్తి సర్విక్స్ అన్నది హోల్డ్ చేయాలి బేబీని. ఆ వెయిట్ ఎక్కువ అయ్యే కొద్దీ సర్విక్స్ కనుక వీక్ ఉంటే, షార్ట్ ఉన్నా లేదా దాంట్లో మజిల్స్ వీక్ ఉన్నా, ఆ సర్విక్స్ ఓపెన్ అయిపోయి టైంకి ముందే ఆ బేబీ విత్ ద శాక్ పడిపోతుంది అనమాట. అది సర్వైకల్ ఇన్సఫిషియన్సీ అంటారు. ఇలా సో మెనీ రీజన్స్ అదే, ఎక్కడ అయింది, ఎలా అయింది, కొంచెం డీటెయిల్స్ తీసుకోగలిగితే మేబీ వీ కెన్ ఫిగర్ అవుట్ ఓకే ఏమై ఉండొచ్చు రీజన్ ఈ రిపీటెడ్గా ప్రెగ్నెన్సీ లాసెస్ అవ్వడానికి అని. ఇప్పుడు డాక్టర్ గారు ఐవీఎఫ్ ఐయుఐ గురించి మాట్లాడుకుంటే చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేసే వాళ్ళకి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది, ఐవీఎఫ్కి వెళ్ళాలా ఐయుఐకి వెళ్ళాలా, అసలు ఇప్పుడు ఏం చేయాలి, రిపోర్ట్స్ చూస్తే అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటున్నారు, మరి ఐవీఎఫ్కి వెళ్తే బెటరా ఐయుఐకి వెళ్తే బెటరా, ఏది సక్సెస్ రేట్ ఎంత ఉంటుందని ఇలా 100 డౌట్స్ ఉంటాయి. మరి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఈ ఐవీఎఫ్ వెళ్ళాలా ఐయుఐ వెళ్ళాలా లేదా న్యాచురల్గా ట్రై చేయాలా అన్నది ప్యూర్లీ కంప్లీట్గా యాక్చువల్గా ద డెసిషన్, ఫైనల్ డెసిషన్ కపుల్దే ఉంటుందండి. ఓన్లీ కొన్ని సిచ్యువేషన్స్లో, అంటే వైఫ్లో 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి, లేదా హస్బెండ్ కణాలు 10 million కంటే తక్కువ ఉన్నాయి, లేదా కనిపించట్లేదు, ఇలాంటి సిచ్యువేషన్స్లో మేము న్యాచురల్ పద్ధతులు లేదా ఐయుఐ లాంటి పద్ధతులు చేయలేమన్నమాట. ఐవీఎఫ్ఏ ఆబ్వియస్గా అడ్వైజ్ చేయడం జరుగుతుంది. బట్ ది అదర్ 30 to 40% పేషెంట్స్ ఎవరిలో అయితే అంతా బాగానే ఉంటుంది, మేము ఎగ్స్ నంబర్స్ బాగానే ఉన్నాయి అంటాము, ట్యూబ్స్ చెక్ చేసుకొని ఓపెన్ ఉన్నాయని చెప్తాం, హస్బెండ్లో కణాల కౌంట్స్ కదలిక అంతా కూడా బాగానే ఉంది అంటాం, వీళ్ళలో ఈ కన్ఫ్యూజన్ అన్నది వస్తుందన్నమాట, ఏది ట్రీట్మెంట్ ట్రై చేయాలి అన్నది. ఎవ్రీబడి ఐడియల్గా అంతా బాగానే ఉంది అంటే, యాజ్ లాంగ్ యాజ్ ఏజ్ ఆఫ్ ద కపుల్ చిన్నగానే ఉన్నారు, మ్యారేజ్ అయ్యి నాట్ మోర్ దెన్ 3 to 4 years అయింది అంటే మేము యూజువల్గా ఫాలో అయ్యే ప్రోటోకాల్ 5 to 6 cycles టాబ్లెట్స్ ఇచ్చి ట్రై చేస్తామండి. కాలేదు అంటే 3 cycles దాకా ఐయుఐ ట్రై చేస్తాం. 3 cycles ఆఫ్ ఐయుఐ కూడా ఫెయిల్ అయితే అప్పుడు మేము ఐవీఎఫ్ గురించి అడ్వైస్ చేయడం జరుగుతుంది. బట్ అందరికీ ఇదే ప్రోటోకాల్ ఫాలో అవ్వాలని లేదు. కొంతమంది కపుల్స్ ఒక 1 cycle ఆఫ్ ఐయుఐ లేదా 2 cycles ఆఫ్ ఐయుఐకే దే స్టార్ట్ ఆస్కింగ్ అనమాట, ఈ సక్సెస్ రేట్ ఐయుఐలో ఇంతే ఉంది కదండి, సో ఎక్కడ నాకు బెటర్ సక్సెస్ రేట్ ఉంటుంది, ఛాన్సెస్ ఎక్కడ బెటర్ ఉంటాయి అని. దెన్ కమ్స్ ఐవీఎఫ్. నువ్వు ఐవీఎఫ్లో ఐయుఐతో పోలిస్తే అడ్వాంటేజెస్ ఏముంటాయి అంటే, ఒకటి మనకు ఈ స్టెప్స్ ఐయుఐలో ఎగ్ అన్నది ట్యూబ్లోకి వెళ్ళిందా లేదా, ఎగ్ కణం కలిసి ఒక పిండం ఏర్పడిందా లేదా అన్నవి ఇవన్నీ మనకు తెలీదు. బట్ ఐవీఎఫ్లో ఎగ్స్ బయటికి తీసి హస్బెండ్ కణాలు ఇంజెక్ట్ చేసి ఎంబ్రియోస్ తయారు చేయడం జరుగుతుంది కాబట్టి నియర్లీ 50% జర్నీ మన ముందు జరిగిపోతుంది. బట్ రిమైనింగ్ 50% ఈ ఎంబ్రియోస్ యూట్రస్లో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అతుక్కుంటున్నాయా లేదా అన్నది ఒకటి వీ డు నాట్ నో, ఈ ఇంప్లాంటేషన్ స్టెప్. సో ఐవీఎఫ్లో మేము ఇచ్చే సక్సెస్ రేట్ ఐయుఐతో కంపారిజన్లో నియర్లీ 5-6 times ఆర్ సమ్టైమ్స్ ఈవెన్ మోర్ ఉంటుంది అనమాట ఐవీఎఫ్కి. ఇలా కాకుండా ఎక్స్ట్రా అడ్వాంటేజెస్, ఈ ప్రీవియస్ కపుల్ అడిగినట్టు ఏదో ప్రాబ్లం రన్ అవుతుంది ఫ్యామిలీలో, జెనెటిక్ ఇష్యూ రన్ అవుతుంది, వాళ్ళకి భయం వేస్తుంది అనమాట, ఇప్పుడు మళ్ళీ న్యాచురల్గా ట్రై చేస్తే అదే ప్రాబ్లంతో బేబీ పుట్టి మళ్ళీ ఏమైనా చనిపోతే అని, ఇలాంటి భయాలు ఉన్న వాళ్ళు ఐవీఎఫ్ స్టెప్ తీసేసుకుంటారు. దాంట్లో ఎంబ్రియోస్ తయారు చేసుకొని ఎంబ్రియోన్ టెస్ట్ చేసుకొని పెట్టుకోవడం అనమాట, ఇది ఒకటి. ఇంకొంతమంది డయాబెటిస్, బీపీతో బాధపడుతుంటారు మెన్, వాళ్ళకి కణాల కౌంట్స్ బాగున్నప్పటికీ వాటిలో ఉన్న డిఎన్ఏ బ్రేక్స్ ఎక్కువగా ఉంటాయి ఈ అన్కంట్రోల్డ్ షుగర్స్ వల్ల. వీళ్ళలో ఐయుఐ పద్ధతి కంటే ఐవీఎఫ్లో వెళ్ళి స్పర్మ్ సెలెక్షన్ అంటారు, అంటే ఎగ్లో ఏ స్పర్మ్ తీసుకోవాలి ఇంజెక్ట్ చేయడానికి ర్యాండమ్గా సెలెక్ట్ చేయడం కంటే అన్ని కదులుతున్న స్పర్మ్స్ ఉన్నప్పటికీ
ఆ కదులుతున్న స్పర్మ్స్లో కూడా ఏది బెటర్ క్వాలిటీ స్పర్మ్, ఏది పిక్ చేస్తే మనకు ఎంబ్రియో బెటర్ క్వాలిటీ వస్తుంది అని చూడడానికి స్పర్మ్ సెలెక్షన్ టెక్నిక్స్ ఉన్నాయి. ఈ స్పర్మ్ సెలెక్షన్ టెక్నిక్స్ పేర్లు మ్యాక్స్, మైక్రోఫ్లూయిడిక్స్ ఇలా ఎన్నో ఉంటాయి అన్నమాట. మనకు సూటబుల్ ఏదైతే ఉందో మన ల్యాబ్ లిమిటేషన్స్ చూసుకొని ఆ టెక్నిక్ తీసుకొని ఆ పర్టిక్యులర్ స్పర్మ్ని పిక్ చేసి ఇక్సీ చేయగలిగితే ఫామ్ అయిన ఎంబ్రియో మనకు ప్రెగ్నెన్సీ ఇచ్చే అవకాశాలు, మిస్క్యారేజ్ రిస్క్ తగ్గించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని అందరికీ సేమ్ ప్రోటోకాల్ అనేది ఫాలో కాలేమో. ఇట్ ఈస్ అ మ్యూచువల్ డెసిషన్. అంటే డాక్టర్ కూడా పేషెంట్ని చూస్తూ ఉంటారు. అంటే ఓవర్ కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఓకే తన రెస్పాన్స్ ఎలా ఉంది టాబ్లెట్స్కి, గర్భసంచి పొర ఎలా పెరుగుతుంది, రెస్పాన్స్ బాగానే ఉందా లేదా ఎక్కడో చిన్న ప్రాబ్లమ్స్ అనిపిస్తున్నాయి, ఐయుఐలో టైం వేస్ట్ చేయడం కంటే ఐవీఎఫ్కి బెటరు, లేదా పర్లేదు మీకు అంతా బాగానే ఉంది, మేబీ వీ షుడ్ ట్రై అన్ అదర్ సైకిల్ ఆఫ్ ఐయుఐ. సో ఇట్లా మ్యూచువల్ డెసిషన్ అనేది తీసుకుంటాం బోత్ ద కపుల్ అండ్ ద డాక్టర్ మాట్లాడి. దెన్ వీ కమ్ టు అన్ అండర్స్టాండింగ్ అండ్ ఆ ట్రీట్మెంటే పీరియడ్ డే 2 డే 3 ఆఫ్ ద సైకిల్ నుంచి స్టార్ట్ చేస్తాం. డాక్టర్ గారు, ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ కేసెస్ చాలా పెరిగాయి. బికాజ్ ఇంతకుముందు చాలా ఎర్లీగా మ్యారేజ్ అయ్యేది, పిల్లలు కూడా టైంకి పుట్టేవాళ్ళు. బట్ ఇప్పుడు మ్యారేజ్ అవ్వడమే 30 yearsకి అయ్యి ఆ తర్వాత మళ్ళీ 5 years 2 years గ్యాప్ తీసుకొని ప్లాన్ చేసుకోవడమేనా దీని అన్నిటికీ కారణం అనుకోవచ్చా? బికాజ్ ఏజ్ ఫ్యాక్టర్ ఆల్సో కీ రోల్ ప్లే చేస్తుందని చెప్తూ ఉంటారు కదా, ఇది నిజమే అనుకోవచ్చా? ఏజ్ ఫ్యాక్టర్ డెఫినెట్లీ ఈజ్ వన్ రీజన్ అండి. అప్పుడులాగా ఇప్పుడు లేదు సిచ్యువేషన్. అంటే మన ఎన్వైర్న్మెంట్ కూడా పొల్యూషన్ కానీ, మన ఫుడ్ హ్యాబిట్స్, మన పనితీరు, ఎక్సర్సైజెస్ అంతా కూడా మోర్ మెకానికల్ అయిపోయింది. ఈజీగా ఎవ్రీథింగ్ వీ హ్యావ్ ఆటోమేటిక్ స్విచెస్, వీ డోంట్ హ్యావ్ టు గో, వీ డోంట్ హ్యావ్ టు వాక్, everything, Indian toilets, Western toilets. So every part of the life lo we have made it more easy anamata. Takkuva exercise, junk food ఎక్కువ, లేదా మీరు అన్నట్టు ఏజ్ డిలేడ్గా ప్లాన్ చేయడం, మ్యారేజెస్, వీటి డెఫినెట్గా రీజన్ ఉంటుందండి. బట్ ఇవే కాకుండా వాట్ వీఆర్ సీయింగ్ ఇస్ ఇన్ఫర్టిలిటీలో మాకు వచ్చే పేషెంట్స్ కానీ అప్రోచ్ అయ్యే వాళ్ళు ఓవర్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఇంకా ఎక్కువగా బూమ్ అయ్యారు ఇన్ఫర్టిలిటీ కన్సర్న్ చూస్తే. సో ఈ రీజన్స్తో పాటు సెకండ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అవేర్నెస్ వస్తుంది పేషెంట్స్లో. ఇప్పుడు సిటీ వాళ్ళే కాదు, ఎక్కడో పెరిఫరీలో విలేజెస్ ఉన్న ఈవెన్ దే నో ఓకే ఇట్లా ప్రెగ్నెన్సీ రావడానికి కూడా ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు, దానికి ఏమీ హెజిటేషన్ అవసరం లేదు, స్టిగ్మా అంటే పక్కన వాళ్ళు ఏమనుకుంటారు ఇలాంటి ఫీలింగ్ లేకుండా ఓపెన్గా పీపుల్ ఆర్ కమింగ్ అవుట్ అండ్ టేకింగ్ ట్రీట్మెంట్స్. ఆ అవేర్నెస్ వల్ల కూడా ఐ థింక్ ఈ ఇన్ఫర్టిలిటీ సమస్య మనం చూస్తున్నాం. ఇది ఎప్పటి నుంచో ఉంది, కానీ అప్పుడు ఇంత ఓపెన్గా బయటకు వచ్చి ట్రీట్మెంట్స్ తీసుకునే వాళ్ళు కాదు. బట్ ఇప్పుడు ఈ అవేర్నెస్ వచ్చింది కాబట్టి ఇది కూడా లైక్ ఎనీ అదర్ ప్రాబ్లం. మనకు ఫీవర్ వస్తే మనం హాస్పిటల్కి వెళ్తాం. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఇష్యూ. ఉంది అంటే మీరు వెళ్ళి కన్సర్న్ స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోగలిగితే ఐ థింక్ యువర్ లైఫ్ విల్ బికమ్ మచ్ ఈజియర్. డాక్టర్ గారు, బట్ స్టిల్ ఇప్పటికీ కొంతమందిలో మనం చూస్తుంటాం, న్యాచురల్గానే ట్రై చేస్తూ ఉంటారు, టైం వేస్ట్ చేస్తూ ఉంటారు, ఇయర్స్ అయిపోతూ ఉంటాయి, పిల్లలు అవ్వరు, ఇంకా వెయిట్ చేస్తూ ఉంటారు, చాలా వరకు రకరకాలుగా నమ్ముతూ ఉంటారు, చాలా చోట్లకు వెళ్ళి మూఢనమ్మకాలు కూడా నమ్ముతుంటారు. ఇలా కూడా ఉన్నారు. మరి వాళ్ళకి ఎలా మీరు గైడ్ చేస్తారు అండ్ దీని గురించి అవగాహన రావాల్సిన అవసరం ఇంకా ఉందంటారా? ఖచ్చితంగా అండి. మీరు అన్నట్టు ఇట్లా మరీ రెస్ట్రైన్డ్గా ఈ ట్రీట్మెంట్స్ వద్దు, ఇది ఖచ్చితంగా ఆర్టిఫిషియల్ అనుకునే వాళ్ళు చాలా లెస్. ఐ విల్ సే 1% ఆర్ మేబీ ఈవెన్ లెస్ దెన్ 1%. ఇప్పుడు అందరూ ఇంచుమించు దే ఆర్ ఓపెన్ టు ద ట్రీట్మెంట్స్. ఈ కొంతమంది కూడా వాళ్ళు ఆయుర్వేద ట్రీట్మెంట్, హోమియోపతి ట్రీట్మెంట్, దే ఆర్ సపరేట్ లేన్స్ ఆఫ్ మెడిసిన్. అది నాకు తెలియని ఏరియా. డెఫినెట్గా అది కూడా హెల్ప్ అవ్వచ్చు. బికాజ్ మనం కూడా ఇప్పుడు మిల్లెట్ ఫుడ్ తింటున్నాము, లేదా మెడిటేషన్ చేయమంటాము, స్ట్రెస్ రిలీజ్ చేస్తే బెటర్గా రిజల్ట్స్ ఉంటాయి అంటాం. సో డెఫినెట్లీ ఐ బిలీవ్ ఇన్ దట్ పార్ట్. కానీ ఈ ట్రీట్మెంట్స్లో ఒకవేళ మీకు అవుట్కమ్ ఇంప్రూవ్ రావట్లేదు, అలోపతి మెడిసిన్లో మనం ఏంటి అంటే ఎవ్రీ మెడిసిన్ మనం ఏం వాడుతున్నాము మీకు ఎవిడెన్స్ ఉంటుంది, ఏ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఇట్ ఈస్ ఆన్ పేపర్ క్లియర్లీ మనకు రిజల్ట్స్ అంటే రీసెర్చ్ చేసి రిజల్ట్స్ చూపించగలుగుతున్నాం. కాబట్టి ఐ థింక్ ప్రాబ్లం ఉంది అంటే డైరెక్ట్గా వచ్చి ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని, ఆండ్రాలజిస్ట్ని, యూరాలజిస్ట్ని కలిసి ట్రీట్మెంట్స్ అన్నవి తీసుకోగలిగితే ఐ థింక్ మీ టైమ్ టు గెట్ ప్రెగ్నెన్సీ ఆ జర్నీ అనేది గ్రేట్లీ మనం షార్టన్ చేసేయచ్చు. డాక్టర్ గారు, సెమెన్ అనాలిసిస్ అనేది ఎప్పుడు ఎవరికి ఏ స్టేజ్లో ఉన్నప్పుడు చేస్తారు? సెమెన్ అనాలిసిస్ ఒక వ్యక్తికి ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్, వన్ ఆఫ్ ద మోస్ట్ బేసిక్ ఇన్వెస్టిగేషన్. ఇన్ఫ్యాక్ట్ కుదిరితే వచ్చిన వెంటనే అదే రోజు కూడా చేయిస్తామండి. కానీ దానికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. అంటే ఏ రోజు ఇవ్వాలి, ఎంత గ్యాప్తో ఇవ్వాలి అని చెప్పేసి. సెమెన్ అనాలిసిస్ WHO ప్రకారంగా 2 to 7 days అబ్స్టినెన్స్ అంటాం. అంటే 2 days కంటే తక్కువ గ్యాప్ ఉండద్దు, 7 days కంటే ఎక్కువ ఉండద్దు. ఒక ఆన్ అన్ యావరేజ్ 3 to 5 days గ్యాప్తో హస్బెండ్ కణాల శాంపిల్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట.
అది మాస్టర్బేషన్ ద్వారా డిస్కార్డ్ అయ్యి ఉండొచ్చు, లేదా హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి కానీ. అండ్ ఈ అబ్స్టినెన్స్ గ్యాప్ పీరియడ్లో తను స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, లేదా ఏమన్నా వేరే మెడిసిన్స్, మెడికల్ ట్రీట్మెంట్ మీద ఉన్నారా, స్టెరాయిడ్స్ మీద ఉన్నారా, ఇవి ముందే మాట్లాడాలి, డిస్కస్ చేసుకోవాలి మీ డాక్టర్తో. ఎందుకంటే ఈ ట్రీట్మెంట్స్, వేరే మెడిసిన్స్, లేదా మీరు స్మోకింగ్, ఆల్కహాల్, వాటి వల్ల మీరు ఇచ్చే రోజు కౌంట్స్ మీద ప్రభావం కనపడచ్చు నెగటివ్లీ. అందుకని ముందే ఇది తెలిస్తే మాత్రము వీ కెన్ అట్లీస్ట్ మేక్ షూర్ అవన్నీ కట్ డౌన్ చేసుకొని మేబీ రిపీట్ చేయాల్సి వస్తుంది ఏదైనా ప్రాబ్లమ్స్ కనపడ్డాయి అంటే. రిపీట్ శాంపిల్స్లో కూడా కణాలు బాగా తక్కువ ఉన్నాయి అంటే అప్పుడు మేము డీటెయిల్ ఎవాల్యుయేషన్లోకి వెళ్తాం. అవేంటి అంటే హార్మోన్స్, బ్లడ్ టెస్ట్ అనమాట. కణాలు బాగున్నంత వరకు డీటెయిల్ వెళ్ళమండి, బట్ తక్కువ ఉన్నాయి అంటే ఇంకొన్ని ఎక్స్ట్రా బ్లడ్ టెస్ట్ ఉంటాయి, ఎందుకు తగ్గుతున్నాయి, రీజన్ ఎక్కడ ఉండొచ్చు అని చూడడానికి. సో ఈ ఇన్వెస్టిగేషన్స్ మెదడు నుంచి వచ్చే సిగ్నల్స్ అవి FSH, LH, టెస్టోస్ట్రోన్ అన్న హార్మోను, ఇలా అనేకమైన టెస్ట్స్ ఉంటాయి. ఈ టెస్ట్ కూడా ప్రిఫరబుల్లీ మార్నింగ్ టైం చేసుకోమంటామండి. ఎందుకంటే ప్రతి హార్మోన్కి సర్కేడియన్ రిథమ్స్ అంటే ఒక డేలో ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. సో బెస్ట్ వాల్యూస్ మనకు మార్నింగ్ టైంలో దొరుకుతాయి. అరౌండ్ 10 o'clock ఆ టైంలో బ్లడ్ శాంపిల్ టెస్ట్ చేసుకోమని చెప్తాం. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాళ్ళ లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి TV9.